హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో ఈ నెల అంటే రేపు అనగా మనకి శ్రీరామనవమి పండుగ ఉంది కదండి. శ్రీరామనవమి పండుగకి శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైన వడపప్పు, పానకం, చలిమిడి ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా అండి. మనకి శ్రీరామనవమి పండుగ అంటే పల్లెటూరులో 10 రోజుల ముందు నుండే వేడుకలు అనేవి ప్రారంభమవుతాయి. తాటాకు పందిర్లు వేసి ఆలయాలను అందంగా అలంకరిస్తారండి. ఆ రోజైతే అంతా పచ్చగా మామిడి తోరణాలతో చాలా బాగుంటుంది. ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకునేవారు. ఆలయాల దగ్గర వడపప్పు, పానకం పెట్టేవాళ్ళండి. ఈ పండుగ అయితే మనం తాటాకుతో పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం అనేది చేస్తారు. ఈ శ్రీరామనవమికి మనం ఆ రోజు ఏ గుడికి వెళ్ళినా కానీ మనకి వడపప్పు, పానకం అనేది ప్రసాదంగా ప్రతి ఒక్కరికి ఇస్తారండి. మనం పందిర్ల దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ కూడా వడపప్పు, పానకం అనేది మనకి నైవేద్యం అనేది పెడతారు. అలాంటి వడపప్పు, పానకము అంటే చలిమిడిని ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, మీకు పూర్తి విషయం అనేది తెలుస్తుంది. ఫస్ట్ మనం ఏంటంటే వడపప్పు కోసం మనం పెసరపప్పు తీసుకున్నామండి. ఈ పెసరపప్పుని నానబెట్టుకుందాము. ఒక 1/2 అవర్ నానితే చాలండి. ఇవి మెత్తగా త్వరగా నానిపోతాయి పెసరపప్పు అనేది. ఈ పెసరపప్పు నానేలోగా మనం పానకం, చలిమిడి అనేది చేసుకుందాము. నేను ఇక్కడ పానకం అయితే చేసుకుంటున్నాను అండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను అండి. వాటర్లో కొంచెం బెల్లం అనేది వేసుకున్నాను. ఆ బెల్లం కరిగేదాకా బాగా తిప్పుకుందామండి. బాగా కరిగిన తర్వాత దాంట్లో కొంచెము మిరియాల పౌడరు, ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడరు, ఒక చిటికెడు యాలకుల పౌడరు వేయాలి. ఇలా వేస్తే మనకి పానకం అనేది రెడీ అవుతుందండి. కొంతమంది శొంఠి కూడా వేసుకుంటారండి. నేనైతే శొంఠి వేయలేదు, ఓన్లీ మిరియాల పౌడర్ అని యాలకుల పౌడర్ ఈ రెండే వేసానండి. ఇదిగోండి, ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం మిరియాల పౌడర్ అని యాలకుల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నామండి. మనకి ఇలా ఈ ఎండాకాలంలో పానకం ఇవి తాగితే ఒంటికి చలువ అనేది చేస్తుంది అంటారండి. అసలు ఈ శ్రీరామనవమి రోజు వడపప్పు, పానకం ప్రసాదంగా పెట్టడానికి ఒక మంచి కారణం ఉందండి. వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారండి. ఇప్పుడు మనం చలిమిడి ఎలా చూద్దాము. దానికోసం ఏంటంటే 1 కప్పు బియ్యం పిండి అనేది తీసుకున్నాను. దాంట్లో కొంచెం బెల్లం వేసి కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. అంటే మీరు మిక్సీ వేసుకుంటే త్వరగా అయిపోయేది ప్రాసెస్. నేనైతే ఇక్కడ చేతితో కలుపుకున్నాను. ఇలా బాగా ముద్దలా కలుపుకోవాలండి. అంతే అండి, ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాత అంతే అండి, శ్రీరాములకి ఎంతో ఇష్టమైన మనకు చలిమిడి, వడపప్పు, పానకం అనేది రెడీ అయిపోయిందండి. ఇలా ఈ రెండు మనం చేసుకునేలోగా మనం నానబెట్టి పెట్టుకున్న వడపప్పు కూడా నానిపోయి ఉంటాయండి. వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని నీళ్ళు అనేది వంచేసేసి దాంట్లో కొంచెం బెల్లం ముక్క అనేది వేసుకోవాలండి. శ్రీరామనవమి రోజు మనం సమర్పించే ప్రసాదాలన్నింటిలో మనం తులసాకు అనేది వేసుకోవాలండి. ఆ రోజు వేసవి సమయంలో శరీరం వేడి వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం బెల్లంతో చేసిన పానకం ప్రసాదంగా పెడతారు. దీన్ని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దీర్ఘాయువు లభిస్తుంది. మనకి ఎండ వేడి తగలకుండా శరీరం వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం పానకం, వడపప్పుతో కలిపి ప్రసాదంగా పెడతారండి. ఈ రెండు తీసుకోవడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను శరీరం తట్టుకోగలుగుతుంది. అందుకే వీటిని ప్రసాదంగా పెడతారని అంటారండి అందరూ. ఓకే అండి, ఈ శ్రీరామనవమి రోజు సింపుల్గా ఈ 3 ప్రసాదాలని చేసుకొని స్వామివారికి సమర్పించండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.